ఆంధ్రప్రదేశ్ కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన మధ్య ఏదో జరుగుతుంది అనే అభిప్రాయం అయితే రాష్ట్రంలో నెలకొని ఉంది. కారణం ఇటు నందమూరి మెగాభిమానులు తీవ్రంగా తిట్టుకోవడం ఒకటి, దారుణంగా టీడీపీ, జనసేన కార్యకర్తలు దారుణంగా తిట్టుకోవడం ఒకటి, అండ్ పంచాయతీరాజ్ అండ్ అటవీ పర్యావరణ మినిస్టర్గా ఉన్న జనసేన అధ్యక్షుడు వరుసపెట్టి కేబినెట్ సమావేశాలకు డుమ్మా కొడుతూ ఉండడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాజీ మంత్రి, జనసేనలో ఉన్నటువంటి రాజకీయాల్లో బాగా సీనియర్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల మీద చేసినటువంటి తీవ్రమైన విమర్శలు, తీవ్రమైన వ్యాఖ్యలు, ఇక నుంచి ఒంగోలులోనే ఉంటే అమ్మి తేల్చుకుందామని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఏవైతే ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లో జరుగుతున్న వీడియో. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆయన ఏమంటారంటే, అవినీతి ఆరోపణలపై విఆర్కు పంపిన తాలూకా సిఐ విజయ్ కృష్ణను ఒక వారం తిరగకుండానే తిరిగి అక్కడే పోస్టింగ్ చేయించారని, ఆయన విఆర్కు పోయిన రోజే ఆయన పోలీసులకు చెప్పాడు, మళ్ళీ వారంలో తిరిగి వస్తా, ఇక్కడ చేయాల్సిన సెటిల్మెంట్ చాలా ఉన్నాయని చెప్పి పోలీసులకు చెప్పి మరీ వెళ్ళారని, నియోజకవర్గంలో రేషన్ మాఫియా నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అని చాలా విషయాలు చెప్పారు. అవినీతి, అక్రమాలు, లిక్కర్ షాపుల్లో ప్రతిరోజు లంచాలు మామూలుని. దీనన్నిటికీ మించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు వెంకట సుబ్బారావుకు చెందిన భూములు కబ్జా చేశారని ఆరోపించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పాలని సుబ్బారావును స్టేషన్కి పిలిపించి బలవంతంగా రాజీ చేసి సంతకాలు చేయించుకున్నారని, పోలీస్ స్టేషన్లో అగ్రిమెంట్ చేసుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదని, దీనికి సంబంధించిన తాలూకా పోలీస్ స్టేషన్లో జరిగిన పంచాయతీ వీడియోను కూడా ఆయన మీడియా ముందు బయటపెట్టారు. పోలీస్ స్టేషన్లో జరిగిన పంచాయతీ వీడియోను కూడా. సో ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమి పార్టీల మధ్య అయితే ఖచ్చితంగా వాళ్ళ మధ్య కాకరైపోయే విధంగానే వ్యాఖ్యలు. ఇప్పుడు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లనే తన అడ్డాలుగా మార్చుకొని పంచాయతీలు చేస్తున్నారని ఒక వీడియో బయట పెట్టారు. దీని మీద టీడీపీ ఎమ్మెల్యే గారు ఏమన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో ఉండి కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన వైసీపీ కోసం పనిచేస్తున్నారు అని ఇటువైపు ఆయన బాలినేని గారి విమర్శలన్నింటినీ ఖండించారు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, దీని మీద జనసేన పార్టీ వాళ్ళ అధిష్టానం అనుమతి లేకుండానే, వాళ్ళకి తెలియకుండానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంతగానో వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే మీద ఎంత తీవ్రమైన అలిగేషన్ చేశారు. ఇప్పుడు టీడీపీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యల మీద జనసేన ఏం నిర్ణయం తీసుకుంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన వ్యాఖ్యలకు కట్టుబడి అక్కడే కంటిన్యూ అయ్యి ఆ టీడీపీ ఎమ్మెల్యే మీద ఫైట్ చేస్తారా? టీడీపీ ఎమ్మెల్యే అండ్ సీనియర్ రాజకీయ నాయకుడు, జనసేన నేత, వీళ్ళిద్దరూ మరి తీవ్ర స్థాయిలో ఫైట్ చేసుకుంటూ ఉంటే ఆ పైన రెండు పార్టీల కూటమి ఎలా కలిసి ఉంటుంది? అసలు ఏం జరుగుతుంది? చాలా ఇంట్రెస్టింగ్. మొత్తం మీద అయితే కూటమి పార్టీల మధ్య ఒక కాకరైపే రాజకీయం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే తన వ్యాఖ్యల ద్వారా కాకరైపే ఒక రాజకీయ వాతావరణాన్ని అయితే సృష్టించినట్లే. అంతకు ముందు నుంచే ఇద్దరి క్యాడర్ చాలా తీవ్రంగా తిట్టుకుంటూ ఉన్నారు. బట్ ఈయన నేరుగా ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో చేసినటువంటి సెటిల్మెంట్లు చూడండి అని, అంటే ఒక సిఐ ఏ విధంగా చేస్తూ ఉన్నారు అని ఆ వీడియోలు కూడా బయట పెట్టడం, ఇది మరింత సంచలనం. మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎలాంటి పరిణామాలకు దారితీయబోతోంది? ఈ రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? స్థానిక సంస్థల ఎన్నికల వరకు అయినా కలిసే పోటీ చేస్తారా, లేదా ఎన్నికల వరకు ఎవరికి వాళ్ళు విడిపోయి పోటీ చేసి మా బలం ఏందో చూపించుకుందాం అనుకుంటారా? చూడాలి.